సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎమ్మినూరులో ప్రచారం ఎలా సాగుతుంది? చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుందండి. ప్రతి దగ్గర కూడా అందరూ కూడా చాలా మటుకు అందరూ హ్యాపీగా ఉన్నారు. చిన్న చిన్న ప్లేసెస్ లో అవి ఇవి కొంచెం చిన్నవి కాలువలు అవి క్లీనింగ్ అది తప్ప మెజారిటీగా పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. నాకు ఎక్కువ శాతం చేనేతలు ఉన్నారు ఎమ్మినూరులో, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? చేనేతలకు ఆల్రెడీ జగనన్న నేతన్న నేస్తం అని ఇస్తున్నారు. ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోలేదు వాళ్ళ పరిస్థితుల్ని. జగనన్న వచ్చాక వాళ్ళకి ప్రతి ఒక్కరికి అంటే సంవత్సరానికి 24,000 అంటే నెలకి 2,000 రూపాయల లాగా వాళ్ళకి ప్రతి సంవత్సరం 24,000 ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ 4 times 5 times వచ్చింది. అది కాకుండా వాళ్ళందరూ కూడా కొంతమంది టెక్స్టైల్ పార్క్ గురించి అడుగుతున్నారు. అది తప్పకుండా జగనన్నతో కూడా డిస్కస్ చేసి ఆ టెక్స్టైల్ పార్క్ ఏర్పడేలాగా చేస్తాము. అలాగే ఉపాధి గురించి కూడా చాలా మంది ఉపాధి గురించి అడుగుతున్నారు. ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ చాలా మంది ఉన్నారని వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి వీటన్నిటిని, అంతేకాకుండా మాచాని సోమప్ప గారి హయాంలో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే మూతపడిపోయాయో వాటన్నిటిని కూడా మళ్ళీ రీఇన్స్టేట్ చేసేలాగా మళ్ళీ దాన్ని ఓపెన్ చేసేసి వాటికి కూడా అక్కడ కూడా వాళ్ళకందరికీ ఉపాధి అందేలాగా కూడా మేము ప్రయత్నం చేస్తాను. ఈ ప్రచారానికి ఎలా కలిసికట్టి వస్తున్నారు? ఎవరెవరు వస్తున్నారు? అందరూ వస్తున్నారు. ఇప్పుడు రుద్రగౌడ్ అన్న సపోర్ట్ చేస్తున్నారు. అందరూ కూడా ఇప్పుడు శారదక్క కౌన్సిలర్స్ అందరూ ఇది అమానుల్లా గారి వార్డ్ ఇప్పుడు 5th వార్డ్. ఈ రోజు అన్న ఇక్కడ చాలా బాగా అమానుల్లా గారు చాలా బాగా ఇక్కడ దగ్గర ఉండి అన్ని చూసుకుంటున్నారు. సో ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరి పేరుతో పట్టి పిలవగలుగుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత కమిటెడ్ గా డెడికేటెడ్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంత పరిచయంగా ఉన్నారంటే ఎన్నిసార్లు వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించి చేస్తే కానీ వాళ్ళు అంత గుర్తు పెట్టుకోలేరు. ప్రతి ఇంట్లో కూడా అత్త పిన్ని అక్క అనుకుంటూ వెళ్ళిపోతున్నారంటే అంత బాగా చేస్తున్నారు. వీళ్ళందరి చేసిన అప్పటి నుంచి చేస్తూ వచ్చిన ఆ సహాయం ఏదైతే ఉందో ఆ వార్డులో వాళ్ళు చేస్తున్న పనులకి ఈ రోజు నాకు గడప గడపకు వెళ్తున్నా ప్రతి ఇంటింటికి వెళ్తున్నా కూడా అటువంటి ఆదరణ దొరుకుతుంది అంటే అదంతా వాళ్ళందరూ కష్టం. సో డెఫినెట్లీ ఇది ఒక టీమ్ వర్క్ గా అందరూ కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఈ సక్సెస్ అనేది డెఫినెట్లీ ఉంటుందండి. చెన్నకేశ్వర రెడ్డి గారి సపోర్ట్ ఎలా ఉంది మీకు? చాలా చక్కగా ఉంది. పెద్ద ఆయన చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచి గైడెన్స్ ఇస్తున్నారు. ఆయనకి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన అనుభవంలో మాకు ఎవరు ఎలాంటి వారు, ఎవరితో ఎలా మసులుకోవాలి, ఎక్కడ ఎలా ఉంటుంది అని ఆయన రాజకీయ అనుభవం అంతా కూడా మాకు అంటే మేము ఎక్కడ కూడా కొత్తగా అంటే ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం కాబట్టి ఎక్కడ కూడా మేము మిస్టేక్ కాకుండా ఆయన ఎక్స్పీరియన్స్ అంతా మాకు అనుభవంగా ఆయన మాకు గైడెన్స్ ఇస్తూ వెళ్తున్నారు. సో చాలా సంతోషంగా ఉందండి. ఎమ్మినూరులో ప్రధాన సమస్యలు మీకు ఏం తెలుసుకున్నారు? ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్న సమస్యలు అండి? 4 అంటే ఒకటి తాగునీరు. పల్లెల్లో చాలా మటుకు తాగునీరు. సమ్మర్ లో ఈ సమస్య మొత్తం దేశం మొత్తం ఉంది. ఒక మా ఎమ్మిగనూరు అనే కాదు దేశం మొత్తం ఈ తాగునీటి సమస్య సమ్మర్ లో ఉంటుంది. అది ఒక సమస్య ఉంది ఇక్కడ. అలాగే కొంచెం సాగునీరు ఇక్కడ అన్ని నియోజకవర్గాలతో చూసుకుంటే ఎమ్మిగనూరు బెటర్ ఇక్కడ, ఎందుకంటే మాకు ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి బెటర్. బట్ స్టిల్ ఇంకా కొంతమందికి ఎక్కువగా ఇంకా అందరికి ఇరిగేషన్ వచ్చేలాగా కూడా ప్రయత్నం చేయాలి. అదొకటి. తర్వాత యువతకు ఉపాధి కల్పించాలి. ఇది ఒకటి. చాలా మంది ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం. అట్ ది సేమ్ టైం టెక్స్టైల్ పార్క్ అండి. ఇవి మిగతావన్నీ కూడా అందరికి కూడా జగనన్న సంక్షేమ పథకాలతో ఆల్మోస్ట్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవి కూడా కవర్ చేసేస్తే ఇంకా ఇంకా మాకు ఎటువంటి ఇష్యూస్ ఉండవండి. ఈ సమస్యలన్నీ ఎలా ఎదుర్కొంటారు మీరు? డెఫినెట్లీ అండి, తప్పకుండా జగనన్న మాకు సపోర్ట్ చేస్తారు. అన్న దగ్గరికి వెళ్ళాలి, మేము ఆఫీసెస్ చుట్టూ తిరగాలి. యాజ్ ఎ ఎమ్మెల్యేగా కష్టపడితే తప్పకుండా సాధించుకోగలుగుతాం. గవర్నమెంట్ లో అన్ని ఇచ్చేదానికి అందరూ ఆఫీసెస్ అందరూ కూడా రెడీగా ఉంటారు. యాజ్ ఎ ఎమ్మెల్యే ఎవరు ఎక్కువగా కష్టపడి మనం తిరిగి మనం పనులు చేయించుకుంటామో ఆ నియోజకవర్గంలో పనులు అవుతూ ఉంటాయి. మనం ఇప్పుడు చాలా నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ అయింది కదా, అది అంతా అక్కడ ఉన్న ఎమ్మెల్యేల హార్డ్ వర్క్. అలా మనం హార్డ్ వర్క్ చేసుకుంటే మన నియోజకవర్గానికి మనం అన్ని కూడా తీర్చుకోగలుగుతాం. సార్ మీరు చెప్పండి, మీరు మేడంకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఈరోజు జగనన్న మరి ఏదైతే పథకాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చినారో ఆ పథకాలు ప్రతి బీదవాడికి ప్రతి పేదవాళ్ళకి అందరికి కూడా ఈ రోజు అందడం జరిగింది. ఈరోజు బుట్ట రేణుకమ్మ గారికి అదే విధంగా రామయ్య అన్న గారికి ఈరోజు ఫుల్గా హార్ట్లీ మనమంతా కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఒకసారి కమిట్ అయిన తర్వాత చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కిపోయే ప్రశ్ననే లేదు. తప్పకుండా ఈ ఎన్నికల్లో గెలిచే వరకు
మేము తప్పకుండా ప్రయత్నం చేసి గెలిపించేదానంత వరకు మేము అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని తప్పకుండా ఈ ఎన్నికల్లో మరి బుట్ట రేణుకమ్మ గారిని అదే మాదిరిగా బివై రామయ్య మనమంతా కూడా మరి ఫ్యాన్ గుర్తుకు అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడు మాత్రమే మన పనులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఇప్పుడు సమస్యలు ఉన్నాయంటే బీద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలు మనం పరిష్కారం చేసుకుంటే ముందు రాబోయే దినాల్లో మంచి స్పందన ప్రజల నుంచి మనకు వస్తుంది. కాబట్టి తప్పకుండా జగనన్న ఏదైతే ఇప్పుడే మేడం గారు చెప్పినారో అదే దాని ప్రకారంగా జగనన్న దగ్గర పోయి పనులు చేసుకొని వచ్చేటువంటి బాధ్యత మరి ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా తీసుకొని వారి యొక్క సమస్యలు పరిష్కారం చేసేదానికి కృషి చేస్తారు. మీరు టికెట్ ఆశించారు, ఆ టికెట్ రాలేదనేమో బాధ మీకు ఏమైనా ఉందా? అది ఎంత ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు. వచ్చినా రాకపోయినా పార్టీ కోసం మనమంతా కూడా జగనన్న కోసం ఈనాడు పనిచేస్తున్నాం. సరే, ప్రయత్నం చేసే దాంట్లో తప్పేం లేదు. రాజకీయాలు ఉన్నప్పుడు అందరు ఆశ ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేస్తారు. చేసిన తర్వాత రాకపోయినా మనం ఈనాడు జగనన్న అయితేనేమి మీరు అందరికీ కూడా సహాయ సహకారాలు తీసుకొని ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా తప్పకుండా పనిచేసి విజయం సాధించే వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తాం.